బిగర్ పొజిషన్ టు హెల్ప్ ద పార్టీ అని నా అభిప్రాయం అండి. అంటే మీరు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే వారు నేను ఒక మాట చెప్తా ఉన్నారు, నేను తెలంగాణ పర్పస్ కోసమే ది ఐడియాలజీని సపోర్ట్ చేయడం కోసమే కేసీఆర్తో జతకట్టాను. తెలంగాణ వచ్చింది బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే తెలంగాణ వచ్చింది, కాబట్టి మళ్ళీ నా సొంతింటికే నేను వెళ్ళాలి అని అనుకుంటున్నారు కాదంటారా? అవునండి, తెలంగాణ వచ్చేది డెఫినెట్లీ. నేను యాక్చువల్లీ ఇప్పుడు నేను నాన్నగారి కోసం తెలంగాణ వచ్చి 10 years అయింది. తెలంగాణ వచ్చి 1 year అవ్వలేదు. అంటే కాంగ్రెస్ 10 years బ్యాడ్ టైంలో ఉండే. ఆ టైంలో తెలంగాణ వచ్చేసింది. దాని తర్వాత మనం వెళ్ళి కాంగ్రెస్ని స్ట్రాంగ్ చేయను ఉండే. కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి వెళ్ళి కాంగ్రెస్ తేనుండే. నో, మనం తెలంగాణలో వచ్చింది కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీతో డెవలప్ చేస్తాం తెలంగాణ. సో మనం ఒక నిజంగానే తెలంగాణ కోసమే వచ్చి మనం తెలిసినప్పుడు మనం ఇమీడియట్గా తెలంగాణ వచ్చింది కదా, మనం కాంగ్రెస్ స్ట్రాంగ్ చేసుకుని కాంగ్రెస్ ఇచ్చింది కదా, కాంగ్రెస్ తెచ్చి కాంగ్రెస్ పవర్ ట్రై చేయండి. అప్పుడు పోలే. ఇవాళ మనం వచ్చి 10 years మనం రూల్ చేసి ఎంతమంది డెవలప్ చేసుకున్నాక అన్ని చేసుకున్నాక ఇవాళ కాంగ్రెస్ 100 days అయింది. 100 days ఏం డెవలప్ చేసింది కాంగ్రెస్? అంటే 100 days డెవలప్మెంట్ చూసి తెలియరా? లేదు ఇవాళ అట్లా కదా, 10 years మనం డెవలప్ చేసుకున్నాం కదా అండర్ డాడీస్ గైడెన్స్, అండర్ మిస్టర్ కేశవరావు గారి గైడెన్స్. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. ఆయనకు ఏమున్నా కానీ ఈజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ అ వెరీ గుడ్ ఇది ఆయన కూడా చూశారు. ఈ ఆల్సో లైక్ కేసీఆర్ గారి డెవలప్మెంట్ అన్నీ నచ్చేది. 10 years నచ్చేది. ఈ 3 months ఏది నచ్చింది? వయసు 10 years. ఇవాళ నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నా అంటే 10 years కూడా ఉండే. దేర్ వాజ్ ఛాన్స్ ఆఫ్ 10 years. మీరు అదే బాధేస్తుంది. నేను డాడీతో ఉన్నా, డాడీకి అన్నారు నేను కాంగ్రెస్తో ఉన్నా, కాంగ్రెస్ డెఫినెట్లీ కాంగ్రెస్ ఉండొచ్చు వెళ్ళచ్చు. బట్ కాంగ్రెస్ బ్యాడ్ టైంలో ఉండే 10 years. ఆ టైంలోకి వెళ్ళి కాంగ్రెస్ పైన చేయవలసింది. ఇవాళ కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చేసింది. టుడే దే డోంట్ నీడ్ కేసీఆర్, దే ఆల్రెడీ కమ్. టుడే వాళ్ళు కేసీఆర్కి ఏం రెస్పెక్ట్ ఇస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఇవాళ ఆల్రెడీ తెచ్చేసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీగా తీసుకుని వచ్చేసిండు ఆల్రెడీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు కేసీఆర్ గ్యాప్ వచ్చిండ్రు? ఎప్పుడైతే పునాలక్ష్మి ఆర్డినరీ వచ్చి జాయిన్ అవుతూనే 70 years ఆయననే ఏదో చాలా గలీజ్ మాట్లాడేసిండు. అసలు ఆ వర్డ్ ఐ కాంట్ టెల్ ఆన్ టీవీ, అట్లాంటి మాట మాట్లాడిండు. ఇవాళ కేసీఆర్ గారు ఎందుకు జ్ఞాపకం వచ్చారు? మన రేవంత్ గారికి ఇవాళ ఎందుకు జ్ఞాపకం వచ్చారు? సేమ్ థింగ్ ఇవాళ చెప్పండి, సేమ్ థింగ్ అట్లనే ఉంటుందండి ఒక్కొక్కరు. బట్ ఆయన హీ సచ్ అ బిగ్ పర్సన్, హీ వుడ్ హ్యావ్ థాట్ హిజ్ ఓన్ థింగ్స్. ఆయనకున్న ఏం ప్రెజర్స్ ఏంటో, బట్ హీ డిసైడెడ్ హీ షుడ్ గో. అంటే మీరు వారి కుమారులు, సో ఇప్పుడు ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటారు? మరి మీరు తండ్రి